చాలామందికి తెలియని కొన్ని విషయాలు భారతంలోవి మనం చెప్పుకుందాం. రోజు కూడా ఒక 2 నిమిషాల పాటు చెప్పుకుందాం. ఆది పర్వంలో గురించి చెప్పుకుందాం. మొత్తం 18 పర్వాలన్న సంగతి అందరికీ తెలుసు, కానీ ఇందులో 100 ఉపపర్వాలన్నీ ఉన్నాయని చాలామందికి తెలియదు. అయితే మొట్టమొదటి ఆది పర్వంలో 19 ఉపపర్వాలు ఉన్నాయి. 4 వేదాలని త్రాసులో ఒకవైపు, భారతాన్ని ఇంకొక వైపు పెట్టి చూస్తే భారతం బరువుగా ఉంటుందిట. 1,00,000 శ్లోకాలతో ఉన్న భారతం, అందుకోసం ఇది భారంగా ఉంటుంది కాబట్టి భారతము అని కూడా చెప్పబడింది. ఇక అనుక్రమణికలోకి వస్తే ఎలా ఈ భారతం బయటికి వచ్చింది అంటే, సౌనకుడు 12 ఏళ్ళు సాగే ఓ సత్రయాగం చేస్తూ ఉన్నాడు. అక్కడికి ఉగ్రశ్రవసుడు అనే ఒక సూతుడు వచ్చాడు. సూతుడు అంటే అదొక కులం. ఎట్లా పుడుతుందంటే, బ్రాహ్మణ కన్యకి రాజు తోటి వివాహం అయితే పుట్టేవాళ్ళని సూతులు అంటారు. వీళ్ళు సాధారణంగా రథసారథ్యం వహిస్తారు. ఈ ఉగ్రశ్రవసుడు అనేవాడు రోమహర్షుని యొక్క కొడుకు. వీళ్ళిద్దరు కూడాను పురాణాలు చెప్తూ ఉంటారు. ఆ యజ్ఞానికి, సత్రయజ్ఞానికి వచ్చినప్పుడు ఆ ఉగ్రశ్రవసుడు మునులందరికీ నమస్కరించి కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని మునులు అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, జనమేజయుడికి వైశంపాయనుడు వ్యాసుని ఆదేశం ప్రకారం భారతం చెప్తుంటే విని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. సో ఇంకొక పార్ట్లో ఇంకొక విషయం చెప్పుకుందాం. కృష్ణార్పణ.